గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేసిందని, మేము అధికారంలోకి వచ్చాక ఈగల్ టాక్స్ ఫోర్స్ ద్వారా నియంత్రించామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో జరిగిన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రజల అభిమానం చూసి పడుతున్న కష్టాన్ని మర్చిపోతున్నామని చెప్పారు. గత పాలకులు నెల్లూరు జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని, గూడూరును తిరిగి నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చి నెరవేర్చామని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆ పన్నులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత పాలకులు 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని గత వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 ఏళ్లలోనే అన్ని పనులు చేశామని మేం చెప్పడం లేదు, కానీ శుభారంభం చేశామన్నారు. 2 నెలల్లో రెండోసారి నెల్లూరు జిల్లాకు వచ్చాను. ఈ ఊరికి రోడ్డు వేసింది, బస్సు కూడా తెప్పించిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాని అశాస్త్రీయంగా విభజించారు. నేను ఆ రోజు చెప్పాను. పాసం సునీల్ కుమార్ అడిగాడు, నేను మీటింగ్ లో చెప్పాను. మళ్లీ గూడూరుని నెల్లూరులో చేరస్తామని చెప్పే మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇంకా అర్హులుంటే అందరికీ మీరు చూస్తే 4,000, 6,000 దివ్యాంగులకి 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఇక్కడుండే మీరందరూ ఆలోచించాలి. 2 ఏళ్ల ప్రయాణం. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ. నాకు అనుభవం ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. అందుకని నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకొచ్చాం. నరేంద్ర మోడీ గారు జత కలిపి ఎన్డీఏ ఏర్పాటుకు దోహదం చేశారు. ఆ రోజు చెప్పిన మాట ఎప్పుడు కూడా మా మనసులో గుర్తుంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంక్షోభాలు, సమస్యలు నా అనుభవంలో కూడా చూశాను. కానీ ఇంత దారుణమైన పరిపాలన నా చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. ఒక విధ్వంసం. మామూలుగా అయితే 30-40 ఏళ్ళు అయ్యేది, కానీ
ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేసి అడ్మినిస్ట్రేషన్ ని ఒక దారిలో పెట్టడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. దాని ఫలితాలు మీకు వస్తున్నాయి. సంక్షేమాన్ని ఇచ్చాం, అభివృద్ధి చేస్తున్నాం. అన్ని నేను చేసేశానని చెప్పడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. శుభ ప్రారంభం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ పెట్టుకొని ఇస్తున్నా, రెండో పక్కన ఏ రోడ్డు చూసినా గుంతలు దువ్వేసుంటే ఆ గుంతలన్నీ పూడ్చి మీ ఊరికి బస్సులు సుజావుగా పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన అవినీతిమయమైనటువంటి పరిపాలనని మార్చి సుపరిపాలనకు నాంది పలికాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పటికే చాలా చేశాం. భవిష్యత్తులో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మన మిత్ర యాప్ కొడితే మీరు దాంట్లో డేటా పెట్టలేకపోయినా మీరు మాటల్లో చెప్తే మీ పని చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పే జవాబుదారీతనాన్ని తీసుకొస్తాం. అందుకే ఇప్పుడిప్పుడే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా గాడిన పెడుతున్నాం. ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం. తిరుపతి పార్లమెంట్లో 7 అసెంబ్లీలు గెలిపించి ఎన్డీఏకు పట్టం కట్టారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు, పార్లమెంట్ గెలిపించారు. అది మనకు ఒక సంజీవని మారిగా పనిచేస్తా ఉంది. కేంద్ర సహకారం వచ్చింది, మన సంకల్పం ఉంది. మీ అందరూ మద్దతు ఇచ్చారు, అందుకే ముందుకు పోగలిగాం. మొన్ననే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద నిధులు విడుదల చేశాం. ఈ నెలలో ఈరోజు పింఛన్లు ఇచ్చాం. తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తాం. ఈ రోజే పేపర్లో మీరు చూశారు, స్వయం ఉపాధి. ఎవరైతే డాక్రా సంఘాలున్నారో దేశానికి ఆదర్శం అవుతున్నారు. నేనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఇప్పుడు మిమ్మల్ందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ చేసి మీ రుణం తీర్చుకుంటా. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. మషీన్స్ ఇప్పుడు ఇచ్చాము సార్, మీకు డెమో ఇస్తారు సార్. మషీన్ పెడితే ఆటోమేటిక్ ప్రింటింగ్ అంటే ఇంకా మనతో పని ఏం లేదు సార్, అంతా సెట్టింగ్ చేసేస్తే వర్క్ అదే ప్రోగ్రామ్ ఇస్తే ఆటోమేటిక్ గా వస్తుంది, మీరు సూపర్వైజ్ చేసుకోవచ్చు. అవును సార్. Sir, we have entered into MOU with Ume Embroidery అని వాళ్ళే మెషిన్ సప్లై. You are Training organizing training and also Training programming, everything. Marketing also. Marketing also. Okay, good. You are from where? రాజమండ్రి సార్. Rajahmundry, na? Okay. అక్రాస్ ద స్టేట్ షీ డస్ ఫర్ టైలరింగ్ లో we have ఎంతమంది చేస్తున్నారు మీ దగ్గర? స్టాఫ్ సార్ చాలా మంది ఉన్నారు సార్. అంటే చాలా టెక్నికల్ టీమ్ వచ్చేసి 85 మెంబర్స్ ఉన్నారు సార్. టెక్నికల్ టీమే మేము ఇప్పటివరకు అయితే 5,000 అబో మిషన్స్ అయితే సేల్ చేశాం సార్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు నిన్న ఇచ్చిన సర్వేలో మంది 99.7% చేసి ఆదాయం కూడా చూస్తే విజయవాడలో గవర్నమెంట్లో ప్రైవేటుగా పనిచేసే వాళ్ళకంటే
సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఆదాయం ఈక్వల్గా ఉంది. మనం కరెక్ట్గా చేస్తే వీటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఈ సంవత్సరం విల్ డెఫినెట్లీ రీచ్ 3 times. Three సార్ times. మనం 1500 crores చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ సార్ తమిళనాడు ఇస్ ఆఫ్టర్ అస్. దే హ్యావ్ డన్ 480 crores. సో వీ హ్యావ్ డన్ 3 times మోర్ దెన్ ద సెకండ్. ఈసారి ఎంత చేయగలుగుతాం? మనం 5 లక్షలు చేయగలుగుతాం. ఈజీగా సార్ వీ హ్యావ్ ఆల్రెడీ అంటే ఐడెంటిఫైడ్. మొత్తం మీరు ఇంకా దేశంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీకు కావాల్సిన మనుషులు పెట్టి యూ వర్క్ ఇట్ అవుట్. ఇది బిగ్ ఎక్స్పెరిమెంట్. విల్ హ్యావ్ ఎ లీవ్ ఫ్రమ్ ఓన్లీ అర్బన్ ఏరియాలో కొద్దిగా వీక్గా ఉంది నారాయణ గారు అంటున్నారు. బట్ రూరల్ ఏరియాలో షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. రిజల్ట్స్ కూడా ఈరోజు మనకు విజిబుల్గా సార్ అర్బన్ లో కూడా వీ హ్యావ్ కంప్లీటెడ్ సార్. మనకి ఈచ్ టౌన్ ఏరియాలో వీ హ్యావ్ గాట్. అంటే మీరు పనిచేయండి, మా ఇద్దరు ఆఫీసర్లు తీసుకుంటే మీరు ఒకరు మెప్మా ఒకరు డాక్రా వాళ్ళిద్దరు పని చేస్తారు. మీరు సూపర్వైజ్ చేస్తే నెట్వర్కింగ్ ఒకసారి వర్కౌట్ చేయండి. ప్రోగ్రామ్ చేసా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి డిజైన్ ఇచ్చేస్తే స్టిచెస్ అనేసి ఉంటాయి. 2,79,608 స్టిచెస్ పడుతుంది. ఇప్పుడు 1,61,000 స్టిచెస్ అయిపోయాయి. ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో ఇది అయిపోతుంది. పూర్తిగా అయిన తర్వాత ఇప్పుడు మనకు బొకేస్ షాల్స్ అలా ఇచ్చేదానికి ఇలాంటి జస్ట్ వాళ్ళ ఫోటో చాలా బాగుంటుంది. ఫోటో యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తారా? అంటే మన ఫోటోని స్కాన్ చేసి ఇట్రండి రామ్మా ఇట్రండి రండి. ఇంత వర్కౌట్ చేయమా. ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే రిలయన్స్ వాంటెడ్ టు వర్క్ అప్ అండ్ స్పోక్ మోడల్. వాళ్ళ మన షాపులన్నీ నెట్వర్క్ చేసి డిమాండ్ ఉంటే అక్కడే లోకల్ సప్లై, దెన్ దే ఇట్ విల్ కమ్ టు డిస్ట్రిక్ట్. వాళ్ళ మాల్స్ ఇంటర్నేషనల్ నేషనల్ అన్నీ కూడా అది నెట్వర్క్ చేస్తే జియోలోనే పెట్టి చేస్తూ ఉంటాం కమ్యూనికేషన్. దట్ విల్ బి వెరీ గుడ్ మోడల్ అవుతుంది. యూనిట్ మన ద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ రామ్మా అక్కడ యూనిట్ రండి అపకరామ్మా పట్టుకో. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నువ్వు కూడా రామ్మా. యూ ఆల్సో కమ్ దేర్ సైడ్ రమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. బాగా చేశా. ఏంటమ్మా మీరు వాటర్ హైసెంట్ టు మెన్యూ సార్ పైలట్ కింద చేశాం సార్. ఒక ఎక్కువ తరఫున చేయించాం సార్. బాగా నడుస్తుంది సార్. హార్టికల్చర్కి వాటికి తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు మీకు ఇది కూడా పెట్టాం కదా మనం మార్క్ఫెడ్ పిఎస్సిఎస్ని పెట్టి మార్క్ఫెడ్ని కూడా పెట్టాం. సప్లై అంతా కూడా సింగిల్ ఏజెన్సీ కింద. అది కూడా కొంచెం హోంవర్క్ చేస్తే ఈజీ. సార్ నేను ఎస్టీ సార్. నేను సొంతంగా నేను కంపెనీ పెట్టుకొని నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాను. మీరు ఇచ్చే ఉపాధి వల్ల నేను పొదుపులో చేయలేదు సార్. నువ్వు ఏం చదువుకున్నావా? నేను డిగ్రీ చదివాను సార్. డిగ్రీ చేశాను. ఇంతకుముందు ఏ కమ్యూనిటీ మనం? సార్ ఏ కమ్యూనిటీ? ఎస్టీ సార్. ఎస్టీ ఎరుకుల సార్. ఎరుకుల పొదుపులో చేరి ఇంతకు ముందంతా నేను అసలుకి ఏమి అంటే తీసుకున్నానా కట్టాను తిట్టాను సార్. మీరు వచ్చాక ఓన్లీ మహిళలకే మీరు ఉపాధి కల్పించారు కదా సార్. దాని ప్రకారంగా నేను తీసుకొని ప్రతి ఒక్కమని వెళ్ళిపోయినారు కదా సార్. 11 lakhs తీసుకున్నాను సార్. No, very nice అమ్మా. ఎక్సలెంట్ మోడల్. నీ పేరమ్మా? కీర్తి సార్. కీర్తి జెటెక్స్ నా పేరు nice అమ్మా. బ్రాండ్ సార్. నీ పేరు మీద పెట్టేసావా? అవును సార్. కీర్తి అంటారు సార్. మన బ్రాండ్ ఇంకో 1 month లో వీఆర్ రెడీ టు లాంచ్. అవన్నీ కూడా వర్కౌట్ చేయండి అమ్మా. ఇలాంటి వాళ్ళందరూ నెట్వర్క్ చేయండి. మోడల్ కింద ఓకే. ఇది ఒకటి బనానా ఫైబర్ మన దగ్గర అరటి నార వేస్ట్ టు వెళ్తాం కాన్సెప్ట్. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వుడెన్ కట్లరీ అని మన దగ్గర ఇక్కడ చెక్కతో తయారవుతాయి సార్ ఇవన్నీ. ఆ చెక్కలంతా ఇక్కడేనమ్మా? అవును సార్. మొత్తం ఇక్కడే సార్. ప్యాకింగ్ బ్రాండింగ్ కూడా మనం కలెక్టర్ గారు రేపు ఇది వస్తే ఎంతవరకు వస్తుంది ఇది కూడా వర్కౌట్ చేయండి. మనకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు. ఇది కూడా దాంట్లో ఆగస్ట్కి కంప్లీట్ అవుతుంది సార్. గుడ్ గుడ్. ఆల్ ది బెస్ట్. ఏంటా మీరంతా
సార్ నా పేరు చైతన్య సార్ ఉన్నపూర్వ విలేజ్. నేను యాక్చువల్గా నువ్వే రైతువా? ఐఐటి మద్రాసులో ఎంప్లాయ్ చేస్తాను సార్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఇక్కడ లోకల్గా వచ్చి మా నాన్న దీని సేమ్ విలేజ్ హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. లోకల్గా వచ్చి ఏపీ సీనియర్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి సునీరేంద్ర ప్రోత్సాహంతో మేము కొద్దిగా ఎన్ని నేర్చుకుంటే ఏం పెట్టావు? న్యాచురల్ ఫార్మింగ్ సార్. ఈమె నా ఎన్ని ఎకరాలు పెట్టావు? 300 ఎకరాలు సార్. 300 ఎకరాలు. 300 ఎకరాలు 300 ఎకరాలు సార్. ఎంత వస్తుంది ఆదాయం? మొత్తం వస్తుంది సార్. 4 చిన్నగా వస్తుంది. చిన్న చుట్టూ కొన్ని కాపు వస్తుంది, కొన్ని ఆపు పెట్టినాం. స్లో వేసాను. ఇది వచ్చి బాలాజీ మేము. ఇది వచ్చి తైవాన్. వాట్ ఈజ్ యువర్ గోల్? గోల్ అయితే సేవ్ healthy food and save our land, save entire world. Inspire the people. You want to work in a big way. Yes sir. అందరినీ ట్రైన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ ఎంటెక్ చేస్తున్నాను సార్. ఎంటెక్ విత్ ఐఐటి అది కూడా చేస్తాను. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నీ పేరుమా? చైతన్య సార్. సుందరంగా మంచి ప్రోత్సాహం సార్ మాకు. ఇది ఏపీసీ అనేది అందరం బాగా సపోర్ట్ చేస్తారు. మొత్తం చేస్తారు. బాగా చేయాలి. థ్యాంక్ యూ. ఆయిల్ పామ్ మనం బాగా చేస్తున్నాం సార్. ఎంత ఉంది మీ దగ్గర ఆయిల్ పామ్? 2000 hectares ఉంది సార్. ఇప్పుడు 2000 hectares ఎగ్జిస్ట్ ఉంది సార్. మీరు ఇంకా ఎక్కువ వెళ్ళాలా? ఎస్ సార్. బాగా ఫ్యూచర్ ఆయిల్ పామ్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. అచీవ్ అవుతాం సార్. దిగుబడి కూడా బాగా వస్తుంది సార్. ఎంత వస్తుంది? 10 to 12 metric tons సార్. అక్కడ ఎంత వస్తుంది? ఈస్ట్ గోదావరిలో? ఈస్ట్ గోదావరిలో కూడా ఇంతే సార్. 8 to కొంతమంది ఫార్మర్స్ 14 metric tons వచ్చేస్తుంది. ఉదయగిరి ఏరియాలో ఉదయగిరి వింజమూరులో చాలా వర్కౌట్ అవుతున్నాయి సార్. అక్కడ నుంచి వెస్ట్ గోదావరి వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు సార్. ఇక్కడ వాళ్ళు చూసుకొని మిగతా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ప్రమోట్ చేయండి. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ సార్. మేము డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఎలినో బుక్లెట్ తయారు చేసుకున్నాం సార్. యాక్షన్ ప్లాన్ దాని ప్రకారం ఫార్మింగ్ సిట్యువేషన్ ప్రకారము సీడ్ బాల్స్ సార్, పిఎండిఎస్ కిట్స్, 365 days గ్రీన్ కవర్ సార్. ఎంత చేసాం మనం సార్? ఇప్పటికీ 47,000 చేశాం సార్. 90,000 ఉంది సార్. ఇప్పుడు హార్టికల్చర్లో మాకు హార్వెస్టింగ్స్ జరుగుతున్నాయి. అది మొత్తం పిఎండిఎస్ కింద కవర్ చేసుకుంటాం సార్. బై జూలై ఎండింగ్ టోటల్ 90,000 టార్గెట్ 90,000 కంప్లీట్ చేస్తాం. అప్పటికి ఎంత గ్యాప్ ఉంటుంది ఇంకా? సార్ ఇంకా 54%లో ఉన్నాను సార్. మొత్తం కవర్ చేసుకుంటాం సార్. 90-100కి వెళ్ళిపోవాలి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ సార్. బోట్లో ఎవరైనా మన బోట్ ఫిట్ చేస్తారు సార్. ఫిషర్మెన్ ఎవరైతే సీ గోయింగ్ ఉన్నారో వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవాలంటే ఈ బటన్ నొక్కారనుకో, బోట్ ఆన్ ఫైర్, మ్యాన్ ఓవర్ బోట్, రిపేర్స్ ఇన్ బోట్ డ్రౌనింగ్లో ఉంటే ఈ బటన్ ఆటోమేటిక్గా వస్తుంది. అవును సార్. అక్కడికి వెళ్ళి స్టేషన్కి, అక్కడ నుంచి కోస్ట్ గార్డ్కి ఇస్తే వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవడానికి కోస్ట్ గార్డ్ వెళ్ళి సంరక్షిస్తారు సార్. ఇది సార్ ఇది మన 100% సబ్సిడీలో PMSSలో ఇస్తున్నాం సార్ ఫిషర్మెన్కి. అన్ని బోట్లో అన్ని బోట్లలో పెడతాం సార్. రికగ్నైజ్డ్ బోట్. థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ. ఇవన్నీ వీధిరా. I came from Kerala 2015 when you were the CM. So I put up a seafood industry here. We have about 1,600 people working here. It's your inspiration and this thing which you have come here. I am so impressed the way in which you were conducting today and congratulating all the people. And I think it's a great inspiration, sir. Because of you, we come here and we have put up a 1,600. Excellent. We are more into value-added products, sir. No, you have to go to end to end. Zero waste should be there. Yes, sir. That We'll definitely work towards you that. bring all technologies. We'll Definitely, sir. బాగా సాయం చేస్తున్నాం. P4 మొత్తం I'm very happy. Thank you, sir. నేను పార్ట్నర్ అన్నా మధు అని. Okay. All the best. Thanks. Thank you. Congrats. Honorable sir, with your blessings we have initiated the Andhra Pradesh Furniture Mega Cluster, and this will be in 1,000 acres in the Gudur area only. Yeah, global map, Yes, furniture. So sir, this will be by your blessings the India's first when it will be born, and very soon we'll start this thing. And our teams have already been deployed to various countries, including Japan, China, Korea, Italy also. Italy also. So they are already talking with the investors. We will bring international investors into it. We are thinking to generate a revenue, total employment of 40 to 50,000 in the coming years. Once Even you have to make it one shopping model. Right, sir. Warehousing and shopping. Right, sir. So Anybody will come and book it. book it, yes, sir. Experience Demo area is there. So it is a complete integrated model. everything. Everything Once will you be there. show me the proposals, I will also guide. And one small request from the government, sir. We request the land from the government to give us on the deferred payment plan for 5 years, so that we can start immediately. You work it. You look it. Head by head. పురుషోత్తం అండి, విశాఖ గ్రూప్ సార్. వివేక్ సార్ మీకు తెలుసు అనుకుంటే Yeah. నిన్న లాస్ట్ వీక్లో Yeah. Last time we got you. asked me to convey to his regards.
ఇక్కడ మనం పెడుతున్నాం సార్ గూడూరు దగ్గరే కలెక్టర్ గారు 37 ఏకర్స్ ల్యాండ్ ఎలోకేట్ చేశారు. డిపిఆర్ మీ దగ్గరికి వచ్చిందండి, ఆ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వర్టికల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 17 ప్లాంట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు జిప్సమ్ డివిజన్లో ఇప్పుడు సౌత్లో ఇదే పెద్ద 17 మిలియన్ 25 మిలియన్ స్క్వేర్ మీటర్స్ ప్లాంట్ పెడుతుంది. మీకు గుర్తుంటే సార్ లాస్ట్ మీరు రూలింగ్లో ఉన్నప్పుడు జూన్ వైజాగ్లో ఒకటి పెట్టాను సార్, అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆపరేషన్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.